ఈ రోజు మన టాపిక్ అనేది చాట్ బాక్స్ లో టైప్ చేయండి ఎవరైనా సరే. బాడీ లాంగ్వేజ్ కదా మేడం. ఎస్, బాడీ లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్ అంటే నేను ఫస్ట్ బాడీ ఏం లాంగ్వేజ్. అనుకున్నాను అంటే, ఎస్ ఈ రోజు దీని మన టాపిక్ సబ్జెక్ట్ బాడీ వచ్చేసి లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్. సో ఫస్ట్ నేను మా అమ్మగారు టీటీటీ ట్రైనర్ వర్క్ షాప్ చేసేటప్పుడు బాడీ లాంగ్వేజ్ అని ఒక రోజు సెషన్ జరిగిందనమాట. మా అమ్మగారి టైంలో 25th బ్యాచ్. సో అప్పుడు నేనేమనుకున్నాను, బాడీ లాంగ్వేజ్ అని అంటే ఏంటి, బాడీ లాంగ్వేజ్ అంటే అదొక సబ్జెక్టా, అసలు అదొక టాపికా అనుకున్నాను. సో దాని తర్వాత నా ట్రైనింగ్ వర్క్ షాప్ అప్పుడు నా బ్యాచ్ అప్పుడు కూడా బాడీ లాంగ్వేజ్ అనే ఒక టాపిక్ మళ్ళీ అది రోజు వచ్చేసింది. అబ్బా మళ్ళీ నాకు ఈ రోజు వచ్చేసిందా అనేటట్టుగా అయిపోయింది అనమాట. అంటే నేను ఆ టాపిక్ అంతా చిరాకు పడేదాన్ని, ఎందుకంటే ఆ పేరు నాకు నచ్చేది కాదు. బట్ ఒక్కసారి నా బ్యాచ్ లో ఎప్పుడైతే నేను ఆ క్లాస్ విన్నాను, ఆ సెషన్ ఎప్పుడైతే నేను విన్నాను, అప్పుడు నాకు ఓహో ఇంత ఉంటుందా బాడీ లాంగ్వేజ్ అంటే. అప్పటి నుంచి నాకు ఆ టాపిక్ అంటే ఇంకా ఆ టాపిక్ అంటేనే నాకు ఇష్టం ఇంకా. సో బాడీ లాంగ్వేజ్ అంటే ఇంత ఉంటుందా, ఇంత ఇంపాక్ట్ ఆ బాడీ లాంగ్వేజ్ మన క్రియేట్ చేస్తుందా అనేసి అప్పుడు తెలుసుకున్నాను. సో బాడీ లాంగ్వేజ్ అంటే ఏమీ లేదు, సింపుల్ ఉంటుంది బాడీ లాంగ్వేజ్ అనేది, కానీ చాలా పెద్ద పెద్ద మార్పుల్ని క్రియేట్ చేస్తుంది మన లైఫ్ లో. అండ్ మన ఆడియన్స్ ని మనం ఏమైతే చెప్పాలి అనుకుంటున్నామో అది వాళ్ళకి ఎలా డెలివర్ చేస్తున్నాము అనేది బాడీ లాంగ్వేజ్ వాడి డెలివర్ చేస్తే అది కరెక్ట్ గా వాళ్ళకి డెలివర్ అవుతుంది, అండ్ చాలా అద్భుతంగా డెలివర్ అవుతుంది. సో ఇప్పుడు బాడీ లాంగ్వేజ్ అంటే మీరేమనుకుంటున్నారు? బాడీ లాంగ్వేజ్ పేరు వినగానే నాకైతే ఫస్ట్ చిరాకేసేది అది అప్పట్లో. ఇప్పుడంటే దాని మీద ఒక మంచి ఇంప్రెషన్ ఉంది, అది ఇప్పుడంటే నాకు ఒక ఫేవరెట్ సబ్జెక్ట్. మీరేమనుకుంటున్నారు బాడీ లాంగ్వేజ్ అంటే? ఎవరైనా చాట్ బాక్స్ లో పెట్టండి. బాడీ లాంగ్వేజ్ అనగా లేకపోతే మీకు ముందే తెలుసా, మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో బాడీ లాంగ్వేజ్ అంటే ఏమనుకుంటున్నారో అది పెట్టండి. ఓకే. సో బాడీ లాంగ్వేజ్ అంటే మనము మన బాడీతో మన బాడీ మూమెంట్స్ తో కానీ మనము ఏమి చెప్పాలనుకుంటున్నాం అవతల వాళ్ళకి, మనము ఎప్పుడైనా స్టేజ్ మీద స్పీచెస్ ఇస్తున్నప్పుడు కానివ్వండి, లేకపోతే ఒక స్పీకర్ గా వెళ్ళినప్పుడు కానివ్వండి, ఒక ప్రొఫెషనల్ గా వెళ్ళినప్పుడు కానివ్వండి, నాట్ ఓన్లీ ప్రొఫెషనల్ గా మనం ప్రతి ఒక్క వ్యక్తితో ఎలా మాట్లాడుతున్నాము, బాడీ లాంగ్వేజ్ వాడి మనము మన స్పీచ్ మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో అది మన బాడీ లాంగ్వేజ్ వాడి ఎప్పుడైతే చెప్తామో అది వాళ్ళకి అద్భుతంగా డెలివర్ అవుతుంది. అండ్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక వావ్ అనే ఫీలింగ్ ని కూడా సృష్టిస్తుంది. సో బాడీ లాంగ్వేజ్ ఇస్ నథింగ్ బట్ ఒక నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంతే. నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటే ఏంటి? నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటేనే బాడీ లాంగ్వేజ్. దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ లో టూ టైప్స్ ఉంటాయి, వర్బల్ అండ్ నాన్ వర్బల్. సో ఈ వర్బల్ కమ్యూనికేషన్ లో వాయిస్, నాన్ వర్బల్ కమ్యూనికేషన్ లో ఏంటి అని అంటే బాడీ లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్ అంటే ఏంటి? చాలా మంది అనుకుంటారు కమ్యూనికేషన్ అని, లేకపోతే మనం బాడీతో మాట్లాడే దాన్ని బట్టి కదలికలు. ఎస్ ఎగ్జాక్ట్లీ, మన బాడీ మూమెంట్స్, మన శరీర కదలికలని బట్టి మనం ఏమి డెలివరీ చేయాలి అని అనుకుంటున్నామో అదే బాడీ లాంగ్వేజ్ అంటే. సో బాడీ లాంగ్వేజ్ లో 6 టైప్స్ ఉంటాయి. మెయిన్లీ బాడీ లాంగ్వేజ్ లో 6 టైప్స్ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే మన అటైర్ అండ్ అపియరెన్స్. అటైర్ ఏంటి అని మీరు అనుకుంటే మన డ్రెస్ సెన్స్ కానివ్వండి, మన గ్రూమింగ్ సెన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా అటైర్ కిందకి వస్తాయి. అటైర్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్ గా, అటైర్ అంటే ఏంటి, మనం వేసుకునే బట్టలు, మనము మన హెయిర్ ని సరిగ్గా చూసుకుంటున్నామా లేదా, సరిగా కోమ్ చేసుకుంటున్నామా లేదా, ఇవన్నీ కూడా అటైర్ కిందకి వస్తాయి. ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే, నీట్ గా డ్రెస్ వేసుకొని, ఒక ఐరన్డ్ డ్రెస్ వేసుకొని ఉంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా ఉంటుంది?
ఏదో నార్మల్ గా పైజామాస్ వేసుకొని లేకపోతే నైట్ డ్రెస్ వేసుకుంటే ఆ కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుంది? సో ఎప్పుడైతే మీరు ఐరన్డ్ క్లాత్స్ లేకపోతే నీట్ గా డీసెంట్ గా క్లాత్స్ వేసుకుంటారో, ఇప్పుడు మీరు ఏదైనా డీసెంట్ గా క్లాత్స్ వేసుకుంటున్నారంటే మీరు సందర్భం సిచ్యువేషన్ ని బట్టి కూడా మనం డ్రెస్సింగ్ సెన్స్ చూసుకోవాలి. ఇప్పుడు మీరు ఒక స్పీకర్ గా వెళ్తున్నారు ఎప్పుడైనా, సో మనం కంపల్సరీగా మన డ్రెస్సింగ్ సెన్స్ అనేది నీట్ గా ఉండాలి, మన అపియరెన్స్ అనేది నీట్ గా ఉండాలి. సో అటైర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బాడీ లాంగ్వేజ్ లో ఫస్ట్ వచ్చేసి అయితే. సో ఎప్పుడైతే మనం అటైర్ కంప్లీట్ గా మన హెయిర్ కానివ్వండి, హెయిర్ సరిగా కోమ్ చేసుకున్నప్పుడు, లేకపోతే మన డ్రెస్ ఐరన్డ్ గా నీట్ గా ఉండి, అండ్ మన షూస్, ఇప్పుడు ఆన్లైన్ లో మనకు షూస్ కనిపించేమో, ఆఫ్లైన్ ఎప్పుడైనా బయట చెప్తున్నప్పుడు మన షూస్ అన్ని చూసి కొందరు జడ్జ్ చేస్తూ ఉంటారు కదా, ఏంటి వీళ్ళు ఇలా బట్టలు వేసుకున్నారు, అలా జడ్జ్ ఎవ్వరికి కూడా చేయనియొద్దు. అలా ఎవరైనా చూసినప్పుడు అరే ఏం వేసుకున్నాడు, ఏం డ్రెస్సింగ్ సెన్స్ ఉంది, ఇలా అనేటట్టు ఉండాలి కానీ ఏం బట్టలు వేసుకున్నాడు వీడు స్పీచ్ ఇస్తాడా అనేటట్టు అస్సలు ఉండకూడదు. అండ్ నెక్స్ట్ ఈ అటైర్ అపియరెన్స్ లో ఇవన్నీ మనం చేసుకుంటున్నట్లయితే అవి ఎప్పుడైతే మనం కరెక్ట్ గా ఉంటామో, ఈ డ్రెస్సింగ్ సెన్స్ కానివ్వండి, ఈ గ్రూమింగ్, అటైర్, అపియరెన్స్, వీటి అన్నిట్లో ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్ గా ఉంటామో మనం కాన్ఫిడెంట్ గా కూడా మాట్లాడగలుగుతాం ఎప్పుడైనా సరే. అది మన హెయిర్ కూడా ఎప్పుడైనా సరే, బాయ్స్ అయినా సరే, బాయ్స్ మెయిన్లీ హెయిర్ కట్ ఉండాలి. చాలా మంది ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే జనరల్ గా టీనేజర్స్ ఎక్కువగా ఇలా జుట్టు పైకి వేసేసుకోనో లేకపోతే స్టైలిష్ గా రంగులు పూసేసుకోవడము, అది ప్రొఫెషనల్ గా ఉండదు. వాళ్ళు అనుకుంటారు ఆ ఏజ్ లో అలా అనుకుంటారు వాళ్ళు, ఏంటి ఇదొక స్టైల్, మాకు తెలిసి ఇది స్టైల్ అని అనుకుంటారు. కానీ స్టైల్ ఏంటి, అది స్టైల్ కిందకి అస్సలు రాదు. ఎందుకు మళ్ళీ ప్రొఫెషనల్ స్టైలిస్ట్ ఎందుకు అలా ప్రిఫర్ చేయరు? ఇప్పుడు ఏమైనా యాక్టర్స్ అలా వేసుకుంటారా? వాళ్ళు కూడా నీట్ గా ఒక నీట్ వేలోనే ఉంటారు వాళ్ళు కూడా ఎప్పుడైనా. సో అలా నీట్ గా మనం ఎప్పటికప్పుడు హెయిర్ ట్రిమ్ చేసుకొని, అంటే హెయిర్ కటింగ్ చేసుకొని అలా. అండ్ నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే అటైర్ అండ్ అపియరెన్స్ అయిపోయింది కదా. సో అటైర్ అండ్ అపియరెన్స్ ఎప్పుడైతే పర్ఫెక్ట్ గా ఉంటుందో, సో ఆ జనాల్లో అది ఒక పాజిటివ్ ఇంప్రెషన్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఇలా చూడగానే ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది వాళ్ళకి ఇస్తుంది. అండ్ మీరు ఎప్పుడైతే నీట్ గా ఐరన్డ్ క్లోత్స్ వేసుకుంటారో మీ బాడీ అంతా కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్ తో నిండిపోయి ఉంటుంది. ఎప్పుడైతే నీట్ క్లోత్స్ వేసుకుంటారో, ఎప్పుడైతే మురికిగా బట్టలు వేసుకుంటారో అప్పుడు ఒక నెగటివ్ వైబ్రేషన్ అనేది మీ బాడీలో ప్రవహిస్తూ ఉంటుంది. సో మేక్ షూర్ అటైర్ అండ్ అపియరెన్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ యువర్ బాడీ లాంగ్వేజ్. సో సెకండ్ థింగ్ మనం చూసుకున్నట్లయితే మన స్మైల్. ఇది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. ఎందుకంటే స్మైల్ ఎప్పుడైతే మనము, ఇప్పుడు చూడండి మన స్టార్టింగ్, ఇప్పుడు నేనైనా సరే రాగానే మీకు ఒక స్మైల్ తో వెరీ హ్యాపీ ఈవినింగ్ అన్నాను కానీ, హ్యాపీ ఈవినింగ్, ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ బాడీ లాంగ్వేజ్ ఇలా చెప్తే నా క్లాస్ ఎవరైనా వింటారా? మీరైనా సరే వీడియోలు ఆఫ్ చేసేసుకొని ఏం వచ్చిందిలే చెప్పుకుంటుంది అని వెళ్ళిపోతారు. సో ఎప్పుడైతే నేను ఒక స్మైల్ తో ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ తో ఎప్పుడైతే వచ్చానో, మీరు కూడా ఒక పాజిటివ్ రెస్పాన్స్ నాకు అందించారు. అంతే కదా, చాలా మంది వీడియోస్ ఆన్ చేసుకున్నారు అలా. సో మనం స్మైల్ తో ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో, స్మైల్ ఓన్లీ క్లాసెస్ లో, సెషన్స్ లో, ప్రొఫెషనల్ గా ఉన్నప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు ఎవరైనా బయట కనిపించినా కూడా మీరు స్మైల్ ఇవ్వచ్చు. స్మైల్ అన్నాను కదా అని చెప్పేసి నవ్వొద్దు. స్మైల్ కి లాఫ్ కి చాలా చాలా డిఫరెన్స్ ఉంది. స్మైల్ అంటే మీ కళ్ళతో నవ్వడం. స్మైల్ అంటే అది కూడా పెదవులతో మొత్తం పళ్ళు చూపించి నవ్వడం కాదు. ఓన్లీ మీ కళ్ళతో కొంచెం మీ పెదవులు స్ట్రెచ్ చేసి నవ్వడం. ఇది మాత్రం మీ స్మైల్ కిందికి వస్తుంది. అండ్ డల్ గా ఎప్పుడైతే మీరు ఉంటారో, డల్ గా మీరు ఫేస్ పెట్టి చూడండి, అసలు ఎవరైనా మీకు రెస్పాన్స్ ఇస్తారా? వచ్చి కూడా అడగరు మిమ్మల్ని, ఎందుకు అలా మొహం పెట్టుకున్నావు అని చెప్పేసి. అసలు ఎవరు కేర్ కూడా చేయరు మిమ్మల్ని. స్మైల్ ఇచ్చి చూడండి, ఒక మంచి ఒక పాజిటివ్ మీ స్మైల్ ఎప్పుడైతే ఇస్తారో, జనరల్ సైంటిఫిక్ రీసెర్చ్ లో కూడా
స్మైల్ ఎప్పుడైతే ఇస్తారో పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేసుకుంటారు మిమ్మల్ని. మీ చుట్టూ అంతా పాజిటివ్ వైబ్రేషనే ఉంటుంది ఇంకా. సో స్మైల్ ఇవ్వండి. మీ వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు కానీ తెలియని వాళ్ళు కానీ కనిపిస్తే స్మైల్ ఇవ్వడం నేర్చుకోండి. డల్ గా పెట్టి చూడండి మొహం, అసలు ఎవరు కేర్ కూడా చేయరు మిమ్మల్ని. ఎందుకు అలా పెట్టుకున్నావు అని కూడా అడగరు. నువ్వు డల్ గా ఉన్నావా అని వెళ్ళిపోతారు అంతే. ఇంకా అసలు మిమ్మల్ని పట్టించుకోరు కూడా పట్టించుకోరు. సో కొంతమంది ఉంటారు స్మైల్ ఎందుకు ఇస్తారు, ఒకళ్ళ స్టేటస్ ని పట్టి చూసి స్మైల్ ఇస్తారు. నీకు ఒక స్టేటస్ ఉంది అంటేనే స్మైల్ ఇస్తారు. అలా కాదు. ఒకళ్ళ స్టేటస్, ఒకరికి డబ్బు ఉందా లేదా ఇదంతా సెకండరీ. సెకండరీ కూడా కాదు, అసలు అవన్నీ చూడకూడదు. ఎప్పుడైతే మనం ఎవరికైనా స్మైల్ ఇవ్వాలి, అందరినీ ఈక్వల్ గా ట్రీట్ చేయాలని నేర్చుకోండి. సో స్మైల్ అనేది అందరికీ ఇవ్వడం నేర్చుకోండి. స్మైల్ కి లాఫ్ కి చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంది. స్మైల్ అంటే మీ కళ్ళతో నవ్వడం, లాఫ్ అంటే మీ కంప్లీట్ మీ హార్ట్ ఫుల్ గా నవ్వడం అది. అండ్ ఇప్పుడు మీ రిలేటివ్స్ ఎప్పుడైనా బయట కనిపిస్తారు, బయట ఎక్కడైనా షాపింగ్ మాల్స్ లో కానివ్వండి, రెస్టారెంట్స్ లో కానివ్వండి కనిపిస్తే చూసి కూడా చూడనట్టు చేస్తారు. స్మైల్ వరకు ఎందుకు, చూసి కూడా చూడనట్టు చేస్తారు. వాళ్ళు చూస్తారు, మీ రిలేటివ్స్ ఎవరో చూస్తారు, మీరు చూస్తారు, మీరు ఇలా చిన్న స్మైల్ ఇచ్చేటప్పుడు వాళ్ళు మొహం తిప్పేసుకుంటారు. సో అలా ఏమవుతుంది, మీరు స్మైల్ ఇచ్చే వాళ్ళు కూడా ఆగిపోతారు. అలా కాదు, వాళ్ళు మొహం తిప్పేసుకునే ముందే మీరు స్మైల్ ఇచ్చేసారు. ఎందుకు ఇవ్వండి, నెక్స్ట్ మినిట్ వాడు కూడా స్మైల్ ఇస్తాడు. సో ఇలా ముందు ఆలోచనలో పడిపోకండి, నేను స్మైల్ ఇస్తే ఏమనుకుంటారు అవతల వాళ్ళు ఏమనుకుంటారు స్మైల్ ఇస్తే, ఇలా వద్దు. సో మీరు స్మైల్ ఇచ్చి చూడండి, ఒక పాజిటివ్ వైబ్రేషన్ మీ అంతటా ఒక పాజిటివ్ వైబ్రేషన్ మీరు క్రియేట్ చేసుకుంటారు. అండ్ ఎప్పుడు కూడా సాడ్నెస్ రిఫ్లెక్ట్ చేయకండి. ఒకవేళ మీరు నిజంగానే బాధలో ఉన్నా కూడా, ఏదైనా టెన్షన్ లో ఏదైనా ప్రాబ్లం లో ఉన్నా కూడా అది బయటికి చూపించకండి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు బయటికి మీ బాధను చూపిస్తారు కదా, అసలు ఎవ్వరు కేర్ చేయరు మిమ్మల్ని. బాధలో ఉన్నప్పుడు అసలు ఎవ్వరు కూడా కేర్ చేయరు. మనం నవ్వుతూ హ్యాపీగా ఉంటాం కదా, అప్పుడు అందరూ వస్తారు మన దగ్గరికి. బాధలో ఉన్నప్పుడు ఎవరు రాదు. సో సాడ్నెస్ ఎప్పుడైతే ఉంటుంది కదా, మొహం డల్ గా పెట్టుకొని అలా బయటికి రిఫ్లెక్ట్ చేయొద్దు. ఎన్ని ఉన్నా సరే మనం అది కవరప్ చేసేసుకొని మన పనిలో మనం వెళ్తూ ఉండాలి. సో ఎప్పుడు కూడా మన సాడ్నెస్ ని బయటికి ఎస్. సో స్మైల్ కి ఉన్న ఇంపార్టెన్స్ ఇది. ఎప్పుడైతే మీరు చక్కగా స్మైల్ ఇచ్చి వేరే వాళ్ళని ఆకట్టుకుంటారో, ఎక్కడైనా స్పీచ్ ఇచ్చేటప్పుడు కానీ, ఎక్కడైనా స్టేజ్ మీద ఉన్నప్పుడు కానీ మీరు స్మైల్ ఇచ్చి జనాలతో ఎప్పుడైనా కనెక్ట్ అవుతారో, అప్పుడు ఒక పాజిటివ్ రెస్పాన్స్ అనేది మీరు పొందుతారు. ఎప్పుడు కూడా డల్ గా పెట్టుకుంటారు ఫేసెస్. మీరు కూడా ఎందుకంత సీరియస్ గా ఉన్నారు, ఎవరైనా మీకు రెస్ట్రిక్షన్ పెట్టారా నవ్వొద్దు, అస్సలు ఇలాగే కూర్చోవాలి సీరియస్ గాని, కొంచెం నవ్వండి. నవ్వుతూ చాలా బాగుంటారు అందరు కూడా. కొంతమంది నవ్వుతున్నారు, ఇంకొంతమంది ఏంటో ఇంకా సీరియస్ గా చూస్తున్నారు. ఎస్, ఇప్పుడు అందరు నవ్వుతున్నారు చూడండి, నవ్వుతూ అసలు మీరే ఎంత బాగున్నారు. నవ్వినప్పుడు ఒక హ్యాపీ డోపామైన్ అనే ఒక ఎంజైమ్ ఇలాంటివన్నీ మనలో క్రియేట్ అవుతాయి. ఒక పాజిటివ్ వైబ్రేషన్ మనలో క్రియేట్ అవుతుంది ఓన్లీ ఒక చిన్న స్మైల్ తోటి. మీకైతే ఎవరు రెస్ట్రిక్షన్ పెట్టలేదు కదా, నవ్వకూడదు నవ్వకూడదు కాదు స్మైల్ ఇవ్వద్దు అని. నవ్వడంలో స్మైల్ ఇవ్వడంలో చాలా తేడా ఉంటుంది. నవ్వారనుకోండి ఎగతాళిగా ఉంటుంది, స్మైల్ ఇచ్చారనుకోండి ఒక పాజిటివ్ రెస్పాన్స్ లో ఉంటుంది. ఇట్ హాస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అలా అని స్మైల్ ఇవ్వమన్నాను కదా అని చెప్పేసి అప్పుడు ఒక మేడం బాడీ లాంగ్వేజ్ సెషన్ లో స్మైల్ ఇవ్వమంది అని చెప్పేసి దాన్ని లాఫ్ అనుకొని ప్రతి చోట వెళ్తూ హిహిహి అని ఇలా నవ్వుతూ కూర్చుంటే పిచ్చోళ్ళు అనుకుంటారు మిమ్మల్ని. చిన్న స్మైల్, కళ్ళతో నవ్వడం నేర్చుకోండి. మీరు ఎప్పుడైతే లోపల నుంచి హ్యాపీగా ఉంటారో, కొంతమంది అంటారు ఏంటి లోపల నుంచి హ్యాపీగా ఉండడం, మాకు ఎన్ని బాధలు ఉన్నాయో తెలుసా అసలు మీకు, లోపల నుంచి ఎలా హ్యాపీగా ఉండమంటారు మీరు, అసలు ఏంటి ఏం ఎందుకు అసలు మేము హ్యాపీగా ఉండాలి, ఇలా క్వశ్చన్స్ చేస్తుంటారు. ఫస్ట్ అయితే మీరు హ్యాపీగా ఉండడం, మీరు స్మైల్ ఇవ్వడం నేర్చుకోండి. ఒక 80% ప్రాబ్లమ్స్ పోతాయి. పోతాయి కాదు, కొంచెం వాటిని మర్చిపోతాం కాసేపటికి నవ్వి చూస్తే. ప్రాబ్లమ్స్ అనేది ఎవరికి ఉండవండి, స్ట్రెస్ అనేది ఎవరికి ఉండదు. బట్ నవ్వి చూడండి,
ఇది బాడీ లాంగ్వేజ్ లో ఇంపార్టెంట్ అండ్ నీ లైఫ్ లో కూడా చాలా ఇంపార్టెంట్ స్మైల్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా చెప్పుకున్నాం కదా స్మైల్ గురించి. నెక్స్ట్ వచ్చేసి పోస్చర్. బాడీ లాంగ్వేజ్ లో ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్. బాడీ లాంగ్వేజ్ సబ్జెక్ట్ అనేది మెయిన్ థింగ్. అండ్ పోస్చర్ ఇవి అటైర్ అండ్ అపియరెన్స్ కానివ్వండి, స్మైల్ కానివ్వండి, పోస్చర్ కూడా చాలా అంటే చాలా మెయిన్ థింగ్. పోస్చర్ వచ్చేసి ఏంటంటే మన బాడీని మనం స్ట్రైట్ గా, ఇప్పుడు నేను కూర్చున్నాను స్ట్రైట్ గా ఉన్నాను, అప్పటి నుంచి ఇలా ఏం డాన్స్ ఆడట్లేదు నేను, ఇలా ఊగడం కానివ్వండి, ఇలా నా చేతుల్ని ఇలా సెక్యూర్ ఇలా ముడిచేసుకోవట్లేదు కదా నేను నా చేతుల్ని. ఇలా ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఓకే, ఇలా ఉన్నాను, ఇలా మీకు క్లాస్ చెప్తున్నాను. బాడీ లాంగ్వేజ్ అంటే ఇది, స్మైల్ ఇవ్వాలి, ఇలా క్లాస్ చెప్తే ఎవరైనా వింటారా నా క్లాస్? వచ్చింది చెప్పింది వెళ్ళిపోయింది అన్నట్టే ఉంటుంది. ఇలా నేను ఫ్రీగా ఎప్పుడైతే ఓపెన్ అప్ అయ్యానో అప్పుడే ఒక పాజిటివ్ రెస్పాన్స్ అనేది ఉంటుంది. ఇలా ముడుచుకొని చెప్తే అసలు ఎవ్వరు వినరు మీ క్లాస్. పోస్టర్, మనం స్ట్రైట్ గా స్టిఫ్ గా కూర్చున్నాం. స్టిఫ్ గా కూర్చోవడం అంటే బిగ్స్ పై ఒకటే దగ్గర ఉండకండి, కొంచెం ఓపెన్ అప్ అయ్యి, బట్ మీ పోస్టర్ అనేది స్ట్రైట్ గా, మీ బాడీ స్ట్రక్చర్ అనేది స్ట్రైట్ గా ఉండేటట్టు చూసుకోండి. అది ఒక కరెక్ట్ పోస్చర్. అలా పోస్చర్ ఎప్పుడైతే మీరు మెయింటైన్ చేస్తారో అప్పుడు ఆ బాడీ లాంగ్వేజ్ వినే ఆడియన్స్ కి కూడా ఒక మంచి పాజిటివ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది వాళ్ళకి. సో ఆ పోస్టర్ కి ఉన్న వాల్యూ అంత ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి గెస్టర్స్. గెస్టర్స్ అంటే ఏంటి? సింపుల్ బాడీ మూమెంట్స్. మనం ఇప్పుడు బాడీ మూమెంట్స్, ఇప్పుడు నేను వచ్చినప్పటి నుంచి నా హ్యాండ్ మూమెంట్స్ చేస్తూనే ఉన్నాను అప్పటి నుంచి. ఇవే గెస్టర్స్ అంటే. గెస్టర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పటివరకు నేను చెప్పాను చేతులు ముడుచుకొని వింటే ఎవరైనా వింటారా? సరే, చేతులు ముడుచుకోవడం వరకు ఎందుకు, నేను అసలు ఇప్పుడు చేతులు ఏమీ కదిలించదు, అసలు ఎవరైనా వింటారు? అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇంట్రెస్టింగ్ గా కనిపించదు. ఓకే, ఇప్పుడు ఇలా ఉన్నాను నేను, ఇలా నా చేతులను అసలు కదిలించను, ఉత్త నా మొహమే చూస్తున్నారు మీరు. ఇలానే నేను క్లాస్ చెప్తున్నాను, నా చేతులు కనిపించట్లేదు. ఇలా మనం చేతుల్ని ఆడించినప్పుడు కూడా జనాలు కొంచెం డైవర్ట్ అవుతారు. ఓన్లీ మన మొహమే చూసి 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 వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది. సో మన చేతుల్ని కూడా కదిలించినప్పుడు మనలో ఒక కాన్ఫిడెంట్ లెవెల్స్ ఉన్నట్లు వాళ్ళు అలా ఫీల్ అవుతారనమాట. చాలా మందికి లో కాన్ఫిడెన్స్ ఉంటుంది, బట్ మనం ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉన్నట్లు మనం తేవాలి. మనం మనం లోపల ఎంత ఫీల్ అవుతున్నా సరే బయటికి అది చూపించకూడదు. సమ్ టైమ్స్ కాదు, ఆల్వేస్. సో అలా. సో ఈ గెస్టర్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. గెస్టర్స్ ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, ఇప్పుడు ఇలా చాలా మంది కూడా ఇలా చేస్తూ ఉంటారు, చేతుల్ని ఇలా పెట్టి కానివ్వండి, లేకపోతే ఇలా ఇలా అంటూ చేతులు పాకెట్స్ లో వేసుకుంటారు. నాకు ఉన్నాయి పాకెట్స్, ఇలా పాకెట్స్ లో నా చేతులు వేసుకొని చెప్తున్నాను అనుకోండి, ఇలా ఊగుతూ మీకు చెప్తున్నాను, మీకు ఇంట్రెస్ట్ వస్తుందా? ఇలా ఊగుతూ మీకు క్లాస్ చెప్తున్నాను కదా, ఇంట్రెస్ట్ రావట్లేదు కదా. సో ఇలా చెప్తే అసలు ఎవరు వినరు మీ క్లాస్, అసలు ఇంట్రెస్ట్ కూడా లేదు, అసలు మీ మొహమే చూడరు. సో ఇలా ఊగుతూ, లేకపోతే మీ చేతులు జోబులో పెట్టుకుంటూ, లేకపోతే రింగ్స్ ఉంటాయి చాలా మందికి, ఇలా రింగ్స్ ఇలా అనుకుంటూ, ఇలా అంటూ, లేకపోతే చేతులు ఇలా కదిలిస్తూ, ఇలా చేయొద్దు ఏమి కూడా. గెస్టర్స్ అంటే మనం కంటెంట్ కి తగ్గట్టు, మనం ఎలా మాట్లాడుతున్నాం సిచ్యువేషన్ కి తగ్గట్టు మన గెస్టర్స్ ఉండాలి. నేను కూడా నా గెస్టర్స్, నా హ్యాండ్ మూమెంట్స్ ని అబ్జర్వ్ చేయండి. నేను ఎప్పుడు ఎలా మాట్లాడుతున్నానో అలా నా గెస్టర్స్ ని ఇంప్రూవ్ చేస్తున్నాను, అంటే దాన్ని అలా మారుస్తున్నాను. అంతేకాని నా చేతులు ఇలా ఇలా అనడము, లేకపోతే నా పాకెట్స్ లో పెట్టేసుకోవడం, ఇలాంటివి ఏవి కూడా నేను చేయడం లేదు. సో ఇలా అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఎప్పుడు కూడా మనము చెప్పేటప్పుడు చాలా మంది ఎంతో కూడా జడ్జ్ చేస్తూ ఉంటారు, మాటలు అనేస్తూ ఉంటారు అనమాట. సో ఎప్పుడైనా మీరు స్పీచ్ చెప్పేటప్పుడు కానీ, స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు కానివ్వండి, నాట్ ఓన్లీ స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు, స్పీచ్ ఇచ్చేటప్పుడు, ఎవరితో అయినా మీరు కమ్యూనికేట్ అయ్యేటప్పుడు, కమ్యూనికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎవరితో అయినా మీరు కమ్యూనికేట్ అయ్యేటప్పుడు క్లియర్ గా, ఇప్పుడు గెస్టర్స్ అనుకున్నాం కదా,
కొంతమంది ఇలా హ్యాండ్స్ ఇలా పెట్టేసుకొని ఏదో టీచర్ రాయం చెప్పమన్నప్పుడు ఇలా పెట్టుకుంటాం కదా, ఇలా పెట్టేసుకొని వెయిట్ షో యూ క్లియర్. ఇలా పెట్టేసుకొని జానీ జానీ ఎస్ పాపా చెప్పమంటారు కదా టీచర్, ఇలా పెట్టుకొని మాట్లాడుతుంటారు. అసలు ఇలా ఎందుకు పెట్టుకుంటారో కూడా నాకు అర్థం కాదు. చాలా మంది పెద్దవాళ్ళు చేస్తూ ఉంటారు. అంటే ఇలా పెట్టుకుంటే ప్రొఫెషనల్ అనుకుంటారు. ఇలా పెట్టుకోకండి ఎప్పుడు కూడా. ఇలా పెట్టుకుంటే బాగుండదు. ఎందుకంటే ఇట్ నాట్ కమ్స్ అండర్ ప్రాపర్ బాడీ లాంగ్వేజ్. ఎందుకంటే ఇలా పెట్టుకున్నారు అనుకోండి, ఎవరు మీకు కాన్సన్ట్రేట్ చేయరు. ఎక్కువగా మాటలు అనడంలోనే సరిపోతుంది మనుషులకి. ఏంటి, వీడు డ్రెస్సింగ్ సెన్స్ ఇలా ఉంది, వీడు ఇలా మాట్లాడుతున్నాడు, పైగా చేతులు ముడుచుకున్నాడు. పైగా ఇప్పుడు మీరు బాడీ లాంగ్వేజ్ తెలుసుకున్నారు కాబట్టి, చాలా మంది బాడీ లాంగ్వేజ్ వేరే వాళ్ళు తెలుసు అనుకోండి, వీడు చేతులు ముడుచుకొని చెప్తున్నారు చూడండి అని ఇలా ఉంటుంది. నేను కూడా ఇప్పుడు పెట్టుకున్నాను, మీకు అనిపిస్తుందా కదా? అనిపిస్తుంది కదా, ఏంటి ఈమె కూడా ఇలా పెట్టుకుంది అని చెప్పేసి. సో అలా కూడా ఎప్పుడు మీరు చేయకండి. ఎందుకంటే అలా చేసినప్పుడు చాలా అంటే చాలా వర్స్ట్ గా ఉంటుంది. సో గెస్టర్స్ మీరు ఏం చెప్తున్నారు, మీరు ఎలా చెప్పాలి అనుకుంటున్నారు, దాన్ని మీ హ్యాండ్ మూమెంట్స్ వాడి చెప్పండి. ఓన్లీ మీ హ్యాండ్ మూమెంట్స్. మీ హ్యాండ్ మూమెంట్స్ ఎలా అయితే మీరు ఎప్పుడెప్పుడైతే మీ సిచ్యువేషన్, మీ కంటెంట్ ఎలా అయితే ఉంటుందో దాన్ని మీ హ్యాండ్ మూమెంట్స్ తో డెలివర్ చేయడానికి ట్రై చేయండి. ఇది కూడా ఒక పర్ఫెక్ట్ బాడీ లాంగ్వేజ్ అదే అని మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి అప్పటి నుంచి మనం ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ అటైర్ అండ్ అపియరెన్స్, స్మైల్ అండ్ పోస్చర్, గెస్టర్స్. 6 ఉన్నాయని చెప్పుకున్నాం, 4 అయిపోయాయి. ఇంకా 2 ఏంటి అని అంటే, 5th వన్ ఇస్ ఐ కాంటాక్ట్. ఐ కాంటాక్ట్ అవసరమా అంటే ఎస్ అండి, అవసరమే. ఐ కాంటాక్ట్ ఏంటి అని అంటే, ఇప్పుడు మీరు ఎక్కడికైనా స్టేజ్ మీద ఎప్పుడైనా వెళ్ళారు అని అనుకోండి, సో అందరికి మీరు కాన్సన్ట్రేట్ చేయలేరు. ఫర్ సపోజ్ మీరు ఎక్కడైనా స్పీచ్ ఇవ్వడానికి వెళ్ళారు, అక్కడ 500 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, సరే 500 వద్దు, 100 మెంబర్స్ ఉన్నారు అని అనుకోండి. అక్కడ 100 మెంబర్స్ లో మీరు ఏం చేస్తారు, అందరికి ఐ కాంటాక్ట్ ఇస్తూ ఉండలేరు కదా. సో ఇప్పుడు దానికంటే ముందు మనం పర్సనల్ గా ఎవరితోనే మాట్లాడుతున్నాం. ఓన్లీ 2 పర్సన్స్ ఉన్నారు. ఇప్పుడు నేను ఇంకొక ఓన్లీ 1 పర్సన్ ఉన్నారు, టి లక్ష్మి గారు నేను మాట్లాడుతున్నాం. సో కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసే మాట్లాడాలి. ఎందుకంటే అది కాన్ఫిడెన్స్ లెవెల్ ని బిల్డ్ చేస్తుంది. ఈ టోటల్ ఓవరాల్ బాడీ లాంగ్వేజ్ అనేది కాన్ఫిడెన్స్ ది కాన్సెప్ట్. సో కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసినప్పుడు మాత్రమే అదొక కాన్ఫిడెన్స్ లెవెల్. ఇప్పుడు పక్కకు చూసి ఇలా ఇలా మీకు క్లాస్ చెప్తున్నాను, మీకు ఇంట్రెస్ట్ వస్తుందా? నా మాట అసలు వింటారా మీరు? నేను ఇలా 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 చూస్తూ మీకు క్లాస్ చెప్తాను, మీరు వింటారా? కనీసం వింటారా? చాలా మంది చూస్తూ ఉంటాం మనం, లేకపోతే కనీసం ఐ కాంటాక్ట్ కాదు కదా, మొహం చూడకపోయినా కూడా రెస్పెక్ట్ కిందికి రాదు. రెస్పెక్ట్ ఎందుకు, ఫస్ట్ అయితే కాన్ఫిడెన్స్, దాని తర్వాత రెస్పెక్ట్. సో అలా. సో ఇప్పుడు ఒక 100 మెంబర్స్ దగ్గర మీరు స్పీచ్ ఇవ్వడానికి వెళ్ళారు. అందరికి మీరైతే ఐ కాంటాక్ట్ ఇస్తూ కూర్చోలేరు కాబట్టి ఎలా చూడాలి అందరినీ? అప్పుడు ఐ కాంటాక్ట్ కాకపోయినా ఎలా చూడాలి అని అంటే, యూ షేప్, ఒక యూ షేప్ లో అందరినీ చూడాలి. మీ కళ్ళతో ఒక యూని ఊహిస్తూ యూ షేప్ లో వాళ్ళందరినీ కూడా చూడాలి. అది ఒక స్పీకర్ కి ఉండే ఒక క్వాలిటీ అని మనం చెప్పొచ్చు. అండ్ యూ షేప్ కాకుండా డబ్ల్యూ షేప్, డబ్ల్యూ తెలుసే కదా, మన ఆల్ఫాబెట్స్ లో డబ్ల్యూ షేప్ అనేది ఉంటుంది కదా. సో అలా చూసినా సరే, లేకపోతే స్ట్రైట్ గా రైట్ నుంచి లెఫ్ట్ కాదు, ఇలా స్ట్రైట్ గా చూసినా, యూ షేప్ లో చూసినా, డబ్ల్యూ షేప్ లో చూసినా కూడా ఇవన్నీ కూడా ఐ కాంటాక్ట్ కిందికే వస్తాయి. అండ్ మీరు ఎవరితో అయినా పర్సనల్ గా మాట్లాడుతున్నారు, ఓన్లీ మీరు 2 పీపుల్, లేకపోతే ఒక 2-3 మీరు మాట్లాడుతున్నారు, ఓన్లీ 1 పర్సన్ కే చూడొద్దు ఎప్పుడు కూడా. ఆ 2-3 మీరు మాట్లాడుతున్నారు, ఇంకా ఇద్దరిని కూడా చూడండి, వాళ్ళతో కూడా మాట్లాడండి. ఇప్పుడు ఎక్కడైనా డిబేట్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి, ఓకే, సపోజ్ సుమన్ టీవీలో డిబేట్ ప్రోగ్రామ్ జరిగింది అనుకుందాం. యాంకర్ ఓన్లీ
అందరి ఓన్లీ వన్ పర్సన్ కే ఫోకస్ చేసి మాట్లాడుతుందా, లేకపోతే అందరితో మాట్లాడుతుందా? అందరితో మాట్లాడుతుంది కదా, అందరినీ ఫోకస్ చేసి మాట్లాడుతుంది కదా, అందరినీ చూస్తుంది కదా. సో అందరినీ చూసినప్పుడు ఏమవుతుంది అని అంటే అదొక కాన్ఫిడెన్స్ లెవెల్ ని బిల్డ్ అవుతుంది. సో అటు ఇటు కూడా చూడొద్దు. అటు ఇటు మనం ఎప్పుడైనా సరే, మీరు అసైన్మెంట్స్ చేస్తున్నా కానివ్వండి, మీరు ఎక్కడైనా మాట్లాడుతున్నా, అది ఎవరితో మాట్లాడుతున్నా సరే, మ్యామ్ మ్యూట్ లో ఉన్నారు. ఎస్ యా. సో ఎక్కడైనా ఎవరితో అయినా మీరు మాట్లాడుతున్నా సరే, వాళ్ళని ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నారు అనుకో, వాళ్ళ ఫేస్ చూసి మాట్లాడండి. లేదు అంతేగాని కొందరు ఉంటారనమాట, కొందరు ఇలాగే ఉంటారు. లేదు నేను చాలా బిజీ, నేను ఫోన్ చూసుకుంటూ మాట్లాడతా. ఇప్పుడు ఎవరైనా వచ్చి మాట్లాడతారు, రమణి గారు వచ్చి మాట్లాడతారు, నేను ఇలా ఫోన్ చూస్తా చెప్పండి చెప్పండి అన్నాను అనుకోండి, ఎంత అసహ్యంగా ఉంటుంది. తనకు రెస్పెక్ట్ ఇచ్చినట్టు అవుతుందా? లేకపోతే చాలా మంది అనుకుంటారు కాన్ఫిడెన్స్ లేదు అని అనుకుంటారు అలా. లేకపోతే కిందికి చూడడం కానివ్వండి, చాలా మంది ఎప్పుడైనా సరే మాట్లాడేటప్పుడు కిందికి చూస్తారు, లేకపోతే అటు ఇటు చూస్తారు, టైం ని చూస్తారు. ఇలా అవాయిడ్ చేయండి. అది ఎవరితో మాట్లాడుతున్నా సరే, మీరు ప్రొఫెషనల్ గా కానివ్వండి, పర్సనల్ గా కానివ్వండి, ఇవి అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడితేనే కదా కమ్యూనికేట్ అయ్యేది. నేను ఫోన్ చూస్తూ మాట్లాడతా, నాకు పనులు ఉన్నాయి అని అంటే ఫ్యామిలీతో కూడా అలాగే చేస్తారు. ఫ్యామిలీ వచ్చేసరికి కూడా చాలా మంది ఉంటారు. కౌన్సిలింగ్ సెషన్స్ నేను ఇస్తుంటాను. కౌన్సిలింగ్ లో చెప్తూ ఉంటారు. నేను ఇచ్చిన కౌన్సిలింగ్ లో కాదు కానివ్వండి, మా అమ్మ ఇచ్చిన కౌన్సిలింగ్ లో నేను విన్నది చెప్తాను. ఓకే, మా అమ్మ ఒక క్లయింట్ కి కౌన్సిలింగ్ ఇస్తుంటే వాళ్ళు అన్నారనమాట, మేడం మా హస్బెండ్ నేను చెప్పే మాట అస్సలు వినరు, ఎప్పుడు ఫోన్ పట్టుకొని కూర్చుంటారు అన్నారు. సో నేను అక్కడే వింటూకున్నా, మా అమ్మ అలాగే వింటుంది. సో తన మాట్లాడుతుంది అలాగే, మేడం ఇలా చేస్తారు మా హస్బెండ్, అసలు నా మాటనే రెస్పెక్ట్ చేయరు, నాకు అస్సలు ఎప్పుడు కూడా ఫేస్ టు ఫేస్ మాట్లాడరు, ఎప్పుడు కూడా ఫోన్ పట్టుకొనే కూర్చుంటారు, అసలు నన్ను రెస్పెక్ట్ ఇస్తారా ఇవ్వరా అని అడిగింది. రెస్పెక్ట్ అస్సలు కిందికే రాదు మేడం అని చెప్పింది మా అమ్మ. రెస్పెక్ట్ కిందికి ఎందుకు వస్తుంది అది? అసలు ఇప్పుడు ఎవరైనా వచ్చి మాట్లాడారు, మనము వాళ్ళ ఫోన్ పక్కన పెట్టాలి. ఓకే, పని ఉంటుంది, ఫోన్ లో మనం పనే చేస్తాము, కానీ అది ఒక 2 నిమిషాలు పక్కన పెడితే, ఇప్పుడు భూకంపం ఏం రాదు, లేకపోతే భూమి తలకిందులు ఏం అయిపోదు. ఫోన్ ఒక్క 30 సెకండ్లకు, ఒక్క నిమిషంకి పక్కన పెడితే ఏమి కూడా అయిపోదు. సో మాట్లాడేటప్పుడు ఇది ఎందుకు చెప్తున్నాను ఇంత ఇంపార్టెంట్ గా అని అంటే, సో చాలా హర్ట్ అవుతారు వేరే వాళ్ళు అనేది, చాలా హర్ట్ అవుతారు. ఎందుకనంటే వాళ్ళకి మనం డైరెక్ట్ రెస్పాన్స్ ఇవ్వలేదు అని అనుకోండి, అది చాలా అసహ్యంగా ఉంటుంది. అండ్ ఆల్సో వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చినట్టు కాదు. అండ్ ఐ కాంటాక్ట్ ఎప్పుడైతే ఇస్తామో మనలో కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది బిల్డ్ అవుతుంది. చాలా మందికి చాలా భయం ఉంటుంది, నేనేం ఫేస్ చేయాలా, ఏదైనా స్పీచ్ ఇవ్వాలా అని చెప్పేసి. సో ఆ ఐ కాంటాక్ట్ ఎప్పుడైతే మనం ఇస్తామో ఆ భయం కూడా పోతుంది అనమాట. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అని అంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. లాస్ట్ థింగ్ బట్ చాలా ఇంపార్టెంట్ థింగ్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటి? మనం చెప్పాలనుకుంటుంది మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, మన హావభావాలతో మనం ఎక్స్ప్రెస్ చేయడమే మన ఈ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. మనం చెప్పాలనుకుంటున్న థింగ్ ని మన యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తో మనం ఎక్స్ప్రెస్ చేయడం. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మనం తీసుకుంటే రేస్ గుర్రం మూవీ తీసుకుందాం. చాలా మంది చూసే ఉంటారు కదా రేస్ గుర్రం మూవీ, అల్లు అర్జున్ గారిది. సో చూసినప్పుడు దాంట్లో హీరోయిన్ శృతి హాసన్ ఏం చేస్తుంది, అక్కడ రాబరీ జరిగి బ్యాంక్ లో రాబరీ జరుగుతుంది అనమాట. అక్కడ జరిగినప్పుడు ఏమవుతుంది, అందరు భయపడుతూ ఉంటారు. హీరోయిన్ ఏం చేస్తుంది, భయపడదు. ఆ ఏమంటాడు, దొంగ వచ్చి ఏంటి నువ్వు భయపడట్లేదు, మేము అందరినీ బెదిరిస్తున్నాం కదా, నువ్వు భయపడవా అంటే ఏమంటుంది తను, నన్ను భయపడుతున్నానండి అంటే, వాడు అడుగుతాడు ఎక్కడ అంటే ఇన్సైడ్ అంటూ. ఇన్సైడ్ అంటే ఎలా తెలుస్తుంది, నువ్వు అది చూపించాలి కదా. చాలా మందికి ఈ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ బయట ఎప్పుడైతే చూయిస్తారో అది తెలుస్తుంది. ఓకే, చూయిస్తేనే కదా
బయటికి మనం ఏదైతే ఎక్స్ప్రెస్ చేస్తేనే కదా బయట వాళ్ళకి తెలుస్తుంది, ఎదుటి వాళ్ళకి తెలుస్తుంది. నువ్వు ఎక్స్ప్రెస్ చేయనప్పుడు, నువ్వు అది చూపించినప్పుడు అది ఎలా తెలుస్తుంది మరి? ఒక సామెత ఉంటుంది, అడగందే అమ్మాయినా అన్నం పెడుతుందా అని. నాకు అది కరెక్ట్ గా తెలీదు. అడగందే అమ్మాయినా అన్నం పెడుతుందా అనే ఒక సామెత. అడగకపోతే అమ్మ ఎలా అన్నం పెడుతుంది? అమ్మ టైంకి పెడుతుంది, ఓకే. నీకు వేరే టైంలో ఆకలేసింది అనుకో, అప్పుడు ఎలా? సో అలా ఈ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఆ హీరోయిన్ ఇన్సైడ్ అంటుంది. వాడికి ఏం కావాలి అక్కడ దొంగకి? అందరు భయపడేది కావాలి. ఇన్సైడ్ అంటే నువ్వు బయటికి చూయించడమే లేదు, కానీ ఎలా తెలుస్తుంది వాడికి? సో ఇలా. సో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎప్పుడైతే మనం అది చూయిస్తామో వాడికి తెలుస్తుంది, అవతల వాడికి భయం వేస్తుందా, వాడికి బాధ వేస్తుందా, వాడు హ్యాపీనెస్ లో ఉన్నాడా, వాడికి కోపం వస్తుందా, వాడికి జాలి వేస్తుందా అనేది ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా వాడికి అర్థమైపోతుంది. సో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ 5 థింగ్స్, ఇప్పుడు మనం మాట్లాడుకున్న 5 థింగ్స్ ఒక ఎత్తు అయితే, ఈ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఒక ఎత్తు. మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేటివి లోపల దాచుకోండి, ఆ ఇన్సైడ్ డైలాగ్ లాగా. ఇన్సైడ్ ఎప్పుడైతే దాచుకుంటారో, నాట్ ఓన్లీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఏదైనా కూడా లోపల దాచుకోండి. ఓకే. సో ఈ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, సో ఇప్పుడు మూగవాళ్ళు ఉంటారు, డమ్ పీపుల్, వాళ్ళకి మాటలు రావు కదా. వాళ్ళు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు మరి? వాళ్ళ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ని బట్టే కదా వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. వాళ్ళకి మాటలు రావు, ఓకే. వాళ్ళు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు మీకు తెలిసే ఉంటుంది. లేకపోతే వాళ్ళు వాటర్ కావాలంటే ఇలా అని అడుగుతారు, ఫుడ్ కావాలంటే ఇలా అని అడుగుతారు. సో ఇలా వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తో, వాళ్ళ గెస్చర్స్ తో మనకి తెలియజేస్తున్నారు. ఏంటి? నాకిది కావాలి అని చెప్పేసి. సో బాడీ లాంగ్వేజ్ లో, లేకపోతే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ లో, గెస్చర్స్ లో ఇంత ఇంపాక్ట్ ఉంటుంది. సో మనం మాట్లాడే విధానం మన వాయిస్ ఒక ఎత్తు అయితే, మనం ఇస్తున్న కంటెంట్ ఒక ఎత్తు అయితే, మన బాడీ లాంగ్వేజ్ ఒక ఎత్తు. ఒక సైంటిఫిక్ రీసెర్చ్ ద్వారా ఏం తెలియజేశారు అనంటే, మన లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో, మన వాయిస్ ఏదైతే మనం తెలియజేస్తున్నాం, స్పీచ్ అనుకోండి, 7% ఉంటుంది. మన మాటల ద్వారా అవతల వాళ్ళకి ఏం అర్థమవుతుంది అంటే, అది 7% మాత్రమే. మిగతాది ఏదైతే ఉంటుందో అది మీ బాడీ లాంగ్వేజ్ ద్వారానే డెలివర్ అవుతుంది. సరిగ్గా క్లియర్ గా అంటే మన మాటల ద్వారా ఓన్లీ 7% వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, మీరు మాటల ద్వారా చెప్తారు, ఓకే. బాడీ లాంగ్వేజ్ వాడి చెప్పండి, ఇంకా అద్భుతంగా ఉంటుంది. మీరు మాటల ద్వారా చెప్పడానికి ట్రై చేస్తారు, ఓకే. కాకపోతే బాడీ లాంగ్వేజ్ వాడి చెప్పండి, అది చాలా బాగుంటుంది. ఓకే. ఒక సైంటిఫిక్ రీసెర్చ్ నేను మొన్నే చదివాను. ఏంటి అనంటే, మన స్పీచ్, మనం నేనైతే మాట్లాడుతున్నానో, మనం ఏదైతే చెప్పడానికి ట్రై చేస్తున్నామో, సో మన మాటల ద్వారా మనం చెప్పాలనుకుంటున్నది ఎంతవరకు అర్థమవుతుంది అని అంటే 7% మాత్రమే అంట. మిగతాదంతా కూడా బాడీ లాంగ్వేజ్ ద్వారా, మన గెస్చర్స్ ద్వారా కూడానే అర్థమవుతుంది అని సైంటిఫిక్ రీసెర్చ్ లో ఇది తెలియదు. సో బాడీ లాంగ్వేజెస్ మస్ట్ అన్నమాట. సో ఇవన్నీ కూడా అప్పటి నుంచి మనం ఏమేం మాట్లాడుకున్నాము? అటైర్ అండ్ అపియరెన్స్, అండ్ పోస్చర్ కానివ్వండి, స్మైల్ కానివ్వండి, ఐ కాంటాక్ట్, గెస్చర్స్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మీ లైఫ్ లో. నాట్ ఓన్లీ మీరు ప్రొఫెషనల్ గా స్పీచ్లు ఇస్తున్నారు, లేకపోతే ప్రొఫెషనల్ గా స్టేజ్ మీద మాట్లాడుతున్నారు, మీ ఆఫీస్ లో మాట్లాడుతున్నారు, ఇవన్నిటికే కాదండి. మీరు మీ పర్సనల్ గా మీ ఫ్యామిలీతో కూడా ఈ బాడీ లాంగ్వేజ్ ని వాడండి. అండ్ బాడీ లాంగ్వేజ్ లో వచ్చేసరికి, ఇప్పుడు మనం ఈ 6 పాయింట్స్ చూసుకున్నాం కదా, ఇంకొన్ని మెయిన్ పాయింట్స్ ఏంటి అనంటే, నాకు తెలిసినప్పటికీ చాలా మంది, ఇప్పటివరకు చెప్పాను కదా, ఇలా చేతులు ముడుచుకుంటారు. ఇలా ఎందుకు ముడుచుకుంటారో నాకు ఇంకా అర్థం కాదు. ఇలా ముడుచుకోవడం కానివ్వండి, ఇలా ఎప్పుడైతే ముడుచుకుంటారో, ఇలా ముడుచుకొని, సపోజ్ ఇది పెన్ మైక్ అనుకోండి, ఈ పెన్ మైక్ అనుకోండి, ఇలా ముడుచుకొని ఊగుతుంటారు. ఇలా ఊగుతూ, నా పేరు శ్రీనిధి, ఈ రోజు టాపిక్ బాడీ లాంగ్వేజ్, ఇలా చెప్తూ ఉంటారు. ఇట్ ఈస్ నాట్ డెలివరింగ్ అ పర్ఫెక్ట్ స్పీచ్. ఊగకండి, ప్రతిసారి ఊగకండి. ఇలా ఊగితే మీరు ఒక డాన్స్ చేయడానికి ఇక్కడ రాలేదు, ఒక స్పీచ్ ని డెలివర్ చేయడానికి వచ్చారు.
ఒక ప్రొఫెషనల్ గా ఉండండి. పర్లేదు డాన్స్ చేసేటప్పుడు డాన్స్ చేయండి, నో ప్రాబ్లం. నేనేం మీ డాన్స్ కి అడ్డుపడట్లేదు కానీ సో ఊకుంటూ లేకపోతే మీరు ఇలా ఇలా అంటూ జేబులు నాకే పాకెట్స్ ఉంటాయి కదా, అవి నాకే ఉన్నాయి అన్నట్టు ఇలా ఏదో మూతబరిగా పెట్టుకుంటారు. పాకెట్స్ లో ఇలా పెట్టేసుకొని ఇలా ఊగుతూ ఉంటారు, మళ్ళీ అదే ఊగడం. ఎందుకు ఊగుతారు? చాలా మంది ఇలా ఎందుకు చేస్తున్నారు అని క్వశ్చన్ వేస్తే సిగ్గు మేడం అని అంటారు. ఎందుకండి సిగ్గు అని అడిగితే అది అంతే అంటారు. సిగ్గు అనేది కూడా ఒక స్పీకర్ కి ఉండే లక్షణం కాదు అది. మీరు ఎదగాలి అనే ఒక ఆలోచన ఉన్నప్పుడు సిగ్గు అన్ని పక్కన పెట్టేస్తారు, సిగ్గు మోమాటం ఏదైతే ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి బాడీ లాంగ్వేజ్ లో ఇలా మన అపియరెన్స్ అటైర్ కరెక్ట్ గా, అటైర్ అండ్ అపియరెన్స్ లో చెప్పాను కదా, మన డ్రెస్ సెన్స్ కానివ్వండి, మన హెయిర్ కానివ్వండి కరెక్ట్ గా ఉండాలి అని చెప్పేసి. సో అప్పుడు మన హెయిర్ డ్రెస్ అనేది ముందే సరి చేసుకొని వెళ్ళిపోవాలి. అప్పుడు స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత డ్రెస్ ఊకే ఇలా ఇలా అనుకుంటూ లేకపోతే హెయిర్ ఊరికే ఇలా ఇలా అనుకుంటూ చేయకూడదు. అక్కడ స్టేజ్ మీద డైవర్ట్ అవుతారు మనుషులు అనేవాళ్ళు, డైవర్ట్ అవుతారు సబ్ కాన్షియస్ గానే వాళ్ళు డైవర్ట్ అయిపోతారు. ఇంకా నీ మాట వాళ్ళు చెప్పేది వినరు, ఇంకా నీ జుట్టును చూస్తారు. అండ్ అటైర్ అండ్ అపియరెన్స్ లో జిగేల్ జిగేల్ గా బట్టలు వేసుకోవద్దు. ఎప్పుడైతే అలా వేసుకుంటారో వాళ్ళు నీ మాట కంటే వాళ్ళు నీ డ్రెస్ నే ఎక్కువ చూస్తారు. ఏ డ్రెస్ బాగుంది ఇలా అని చూస్తారు. డ్రెస్ చెమ్కి చెమ్కిగా ఉంది కదా, బాగుంది, కలర్ కలర్ గా ఉందని ఇన్ని డ్రెస్ కే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. సో అలా కాకుండా డీసెంట్ వియర్. ఎప్పుడైతే మీరు స్పీకర్ గా ఉన్నారో డీసెంట్ గా, పర్లేదు ఫ్యామిలీ ఫంక్షన్స్ లో ఇట్స్ ఓకే. డ్రెస్సింగ్ సెన్స్ కూడా మీ సిచ్యువేషన్ ని బట్టి, మీ సిచ్యువేషన్ కి తగ్గట్టు మీ డ్రెస్సింగ్ సెన్స్ అనేది ఉండాలి. సో ఇలా పాకెట్స్ లో వేసుకోవడం కానివ్వండి, లేకపోతే ఇలా రింగ్స్ ఉంటాయి కదా, గోల్డ్ రింగ్స్ చేతికి వేసుకుంటూ ఉంటారు, లేకపోతే గోల్డ్ చైన్ ఇలా ఊరికే ఇలా అనుకుంటుంటారు. మళ్ళీ నాకు తెలియదు వాళ్ళకే గోల్డ్ ఉంది అని చూయించుకుంటారా లేకపోతే వాళ్ళకి నిజంగానే మోమటం పడుతున్నారా భయం పడుతున్నారా తెలీదు, లేకపోతే మాకే గోల్డ్ ఉందన్న ఫీలింగ్ గా కూడా తెలీదు, కానీ అలా అంటూ ఉంటారు. సో అలా అన్నప్పుడు అది కరెక్ట్ బాడీ లాంగ్వేజ్ కిందకి రాదు. లేకపోతే ఇలా మొహానికి ఊరికే టచ్ చేసుకుంటుంటారు, లేకపోతే చెమటలు పట్టేస్తూ ఉంటాయి. చెమటలు పడితే ఓకే తుడుచుకోకండి, చాలా అసహ్యంగా ఉంటుంది. ఇలా ఇలా అనుకుంటూ ఉంటే ఇలా అంటే మీకేమైనా బాగుందా? నేను చెప్పేది మీకేమైనా అర్థమవుతుందా? పోనీ మీకైనా బాగుందా నేను No. చెప్తుంటే? నో రైట్. హర్షిత అప్పటి నుంచి క్యూట్ గా వింటుంది పాప. ఎస్. సో అలా ఈ బాడీ లాంగ్వేజ్ టిప్స్ చెప్పాను అండ్ ఆల్సో ఏమి అవాయిడ్ చేయాలో అని కూడా చెప్పాను. సో ఇవన్నీ కూడా ఎప్పుడైతే మీరు అవాయిడ్ చేస్తారో, సో మన మాటలతో ద్వారా అండ్ మన బాడీ మూమెంట్స్ ని కలిపి మనం ఎప్పుడైతే చెప్తామో అది ఒక పర్ఫెక్ట్ బాడీ లాంగ్వేజ్ కరెక్ట్ గా మనం డెలివర్ చేస్తాం. మనం చెప్పాలనుకుంటుంది కరెక్ట్ గా డెలివర్ ఎప్పుడైతే చేస్తామో, ఇప్పుడు మనం మాటలతో చెప్పేది ఓన్లీ 7% అర్థమవుతుంది. బట్ బాడీ లాంగ్వేజ్ యాడ్ చేసి చెప్పండి, అది ఇంకా అద్భుతంగా డెలివర్ అవుతుంది. బాడీ లాంగ్వేజ్ ఎప్పుడైతే మీరు యాడ్ చేసి డెలివర్ చేస్తారో అది ఇంకా కరెక్ట్ గా అద్భుతంగా డెలివర్ అవుతుంది. ఎలా అని మీరు అనుకుంటే, ఇప్పుడు మనము ఏమేమి అనుకున్నాము, స్మైల్ మనం నవ్వగానే ఒక పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది. ఎస్, పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ అయినప్పుడు ఏ రావడమే నవ్వుతూ చాలా మనం నవ్వించాడు అండ్ ఆల్సో ఒక స్మైల్ ఫేస్, పాజిటివ్ గా ఉన్నాడు అబ్బాయి అమ్మాయి అని ఇలా అనుకోవచ్చు. ఇలా కానివ్వండి, మొహం ఇలా పెట్టుకున్నాను అనుకోండి, డల్ గా పెట్టుకున్నాను అనుకోండి, అసలు కేర్ కూడా చేయరు మిమ్మల్ని, నవ్వుతారు ఏమన్నా అంటే పక్కకు పోయి. ఇట్లుంది ఈ జనరేషన్. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, లోపల ఎంత బాధ ఉన్నా సరే లోపలనే పెట్టేసుకొని బయటికి నవ్వండి అంతే. ఫేక్ గా స్మైల్ చేయొద్దు, లోపల నుంచే నవ్వండి. చాలా మంది ఇప్పటివరకు చెప్పినట్లే మేము ఎందుకు నవ్వాలి అసలు, మాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీకు తెలుసా అసలు అని ఇలా అడుగుతారు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఫస్ట్ నవ్వడం నేర్చుకోండి, నవ్వడం నేర్చుకుంటే సగం ప్రాబ్లమ్స్ క్యూర్ అవుతాయి. సో మనం మళ్ళీ మన టాపిక్ ని రివర్స్ చేసుకున్నట్లయితే పోస్చర్ కూడా చాలా ఇంపార్టెంట్. స్ట్రైట్ గా నిలబడడం కానివ్వండి, ఇప్పుడు నిలబడ్డారు అనుకోండి స్ట్రైట్ గా, ఇప్పుడు నేను కూర్చున్నప్పుడు అప్పటి నుంచి ఏమైనా ఊగానా?
ఊగి బ్రేకులు డాన్స్లు, ఏ కూచిపూడిలు భరతనాట్యంలు ఏమీ చేయలేదు. ఇలా స్ట్రైట్ గానే ఉన్నాను. మీకు నేనేం చెప్పాలనుకుంటున్నా నా బాడీ మూమెంట్స్ తో, నా హ్యాండ్ గెస్టర్స్ తో అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను నేను. ఎస్. సో స్మైల్ ఇవన్నీ కూడా చాలా 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 ఇంపార్టెంట్. స్మైల్ అన్నాను కదా అని చెప్పి నవ్వకండి. నవ్వడానికి స్మైల్ కి చాలా తేడా ఉంది. నవ్వడం అంటే ఓన్లీ సింపుల్ గా ఇలా కొంచెం లిప్స్ స్ట్రెచ్ చేసి మీ కళ్ళతో నవ్వడం. లాఫింగ్ అంటే మొత్తం మీ పళ్ళు బయటికి చూయించి, ఆ కోల్గేట్ యాడ్ ఉంటుంది కదా, మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా, అది నవ్వడం అంటే. నవ్వడం, స్మైల్ ఇవ్వడం, దీనికి ఉన్న డిఫరెన్స్, దానికి చాలా డిఫరెన్స్ ఉంది. మన హైదరాబాద్ నుంచి హిమాలయ వరకు దాని డిఫరెన్స్. సో స్మైల్. నెక్స్ట్ పోస్టర్ కి కూడా మనము చాలా ఇంపార్టెంట్ పోస్టర్ కూడా. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అని అంటే, ఇవి ఎప్పుడైతే కరెక్ట్ గా ఉంటాయో, మెయిన్ గా అటైర్ ఇవన్నీ కూడా పక్కన పెడితే, పోస్టర్, హ్యాండ్ గెస్టర్స్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ కూడా బాడీ లాంగ్వేజ్ లో చాలా ఇంపార్టెంట్. ఇవి కనుక మీరు ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తారో, అప్పుడే మీరు ఒక కరెక్ట్ స్పీకర్, ఒక ప్రొఫెషనల్ గా ఉండగలుగుతారు. సో ఇంకా ఏంటి, గెస్టర్స్. మీ హ్యాండ్స్ ఇలా లాక్ పెట్టేసుకొని, లేకపోతే మిమ్మల్ని ఎవరో చేతులు కట్టేసినట్టు అలా పెట్టుకోకండి. మీ చేతులు జేబులో పెట్టుకోకండి. మీ చేతులు వెనకాల పెట్టుకోకండి. ఇలా వెనకాల పెట్టుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. ఆ చేతులు మీవే. మీ చేతులు ఎవరు కట్టేయలేరు. మీ చేతులు ఫ్రీగానే ఉన్నాయి. మీ చేతులే అవి. వాడుకోండి హాయిగా. మీకు ఫ్రీడమ్ ఉంది, వాటిని వాడుకోండి హాయిగా. చేతులు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు బయట. ఒక్క చేతి ఏంటి, 2 చేతులు లేని వాళ్ళు ఉన్నారు బయట. మీకు 2 చేతులు ఉన్నాయి, వాటిని హాయిగా స్వేచ్ఛగా వాడుకోండి. వాటిని మన హ్యాండ్ మూమెంట్స్, మన గెస్టర్స్ తో వాటిని ఎక్స్ప్రెస్ చేయగలిగారు. మనం ఏం చెప్తున్నాము, మనం కంటెంట్ ఏమి ఇస్తున్నాము, దాన్ని బట్టి మన హ్యాండ్ గెస్టర్స్ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేయండి, నా హ్యాండ్ గెస్టర్స్ కూడా వాయిస్ నాట్ కమింగ్ అంట. సార్ నా వాయిస్ ఓకేనా? ఎస్. మీ నెట్వర్క్ చెక్ చేసుకోండి ఒకసారి. ఎస్. సో మనం ఏం కంటెంట్ ఇస్తున్నాము, మనం ఎలా మాట్లాడుతున్నాము అనే దాన్ని బట్టి మన హ్యాండ్ గెస్టర్స్ ఉండాలి. హ్యాండ్ గెస్టర్స్ అని చెప్పాను కదా అని ఊరికే ఇలా అనడము, ఇలా మీరు టాపిక్ ఒకటి చెప్తున్నారు, ఇలా హ్యాండ్ గెస్టర్స్ ఒకటి చెప్తున్నారు అని అంటే నవ్వుతారు జనాలు, కంపల్సరీగా నవ్వుతారు. నవ్వడానికే ఉంటారు జనాలు. ఎప్పుడైతే ఏమేం మిస్టేక్ చేస్తే ఎప్పుడెప్పుడు పట్టుకుందామా అంత క్యూరియాసిటీలో ఉంటారు జనాలు. అంత ఇంట్రెస్ట్ వేరే వాళ్ళ లైఫ్ లో ఏం జరుగుతుంది, ఎప్పుడెప్పుడు ఏం మిస్టేక్ పట్టుకుందామా అన్న క్యూరియాసిటీలో ఉంటారు. సో అలా చేయకుండా మన కంటెంట్ ఏముంది, మనం ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం, ఈ సిచ్యువేషన్ కి ఏ హ్యాండ్ గెస్చర్ అవసరము, మీరు అది మాట్లాడుతుంటే అది మీకు వచ్చేస్తుంది. సో నో ప్రాబ్లం, అది చూసుకోండి. అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఇప్పటిదాకా చెప్పాను కదా, రేస్ గుర్రం మూవీలో అల్లు అర్జున్ అండ్ శృతి హాసన్ గారి మూవీలో తన ఇన్సైడ్ అంటుంది, తనకే మాత్రమే తెలుస్తుంది అది, తను భయపడుతుందని. ఫన్నీ. వాడికి తెలియాలి కదా, తను భయపడుతుందని చెప్పేసి. సో అలా మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, మనం నవ్వుతున్నట్టు బయటికి చూపించండి. నవ్వు ఆపుకోకండి. నవ్వుతున్నామా బయటికి తెలియజేయండి. కోపం వస్తుందా, అసలు కోపం ఎందుకు వస్తుందో నాకు తెలియదు. కోపం వస్తుందా, అది బయటికి తెలియజేయనివ్వండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మనం చూపించలేదు అనుకోండి బయటికి, వాడు ఏమనుకుంటాడు బయట, ఆ రేస్ గుర్ర మూవీ లాగానే ఉంటుంది మన సిచ్యువేషన్ కూడా. ఇన్సైడ్ మనం లోపల అన్ని దాచుకున్నాం అనుకోండి, సీరియస్ గా ఉంటాను, నేను ఇలాగే ఉంటాను, నాకు రెస్ట్రిక్షన్స్ పెట్టేశారు చాలా మంది అన్నట్టు మీరు ఇలా కూర్చోకండి. నవ్వండి, నవ్వొస్తే నవ్వండి, లేకపోతే స్మైల్ ఇచ్చైనా కూర్చోండి. బట్ ఇలా సీరియస్ గా నేను కూర్చుంటాను అంటే, ఓకే నాకు తెలుసు మీకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, స్ట్రెస్ ఉంది, రేపు మాకు ఆఫీస్కి వెళ్ళాలి అనుకుంటూ ఉంటారు చాలా మంది. మీకేం తెలుసు మా కష్టాలు, రేపు పొద్దున వెళ్తే నేను ఆఫీస్కి వెళ్ళాలి, పిల్లలు చూసుకోవాలి, ఇలా అనుకుంటూ ఉంటారు లోపల. నాకు తెలుసు ఇన్నర్ వాయిస్ మీది అందరిది. కానీ ఫస్ట్ అయితే నవ్వి చూడండి. అండ్ ఆల్సో మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్,
మీరు ఏమనుకుంటున్నారు అది బయటికి తెలియజేయనివ్వండి, లేకపోతే ఇన్సైడ్ కథలు అవుతాయి. సో అలా బాడీ లాంగ్వేజ్ ఇంపాక్ట్ ఇంత ఉంటుంది అని నేను కూడా నా ట్రైనింగ్ వర్క్ షాప్ లోనే నేను తెలుసుకున్నాను. లేకపోతే నేను కూడా ఆ బాడీ లాంగ్వేజ్ ని ఎప్పుడు కూడా హేట్ చేసేదాన్నేమో మరి. కానీ నేను ఎప్పుడైతే బాడీ లాంగ్వేజ్ గురించి తెలుసుకున్నానో, బాడీ లాంగ్వేజ్ ఎప్పుడైతే నేను వేరే వాళ్ళకి బాడీ లాంగ్వేజ్ గురించి తెలియజేశానో, అప్పటి నుంచి నాకు బాడీ లాంగ్వేజ్ అనేది ఫేవరెట్ అంటే ఫేవరెట్ సబ్జెక్ట్ అయిపోయింది. సో బాడీ లాంగ్వేజ్ మీరు కూడా ఇంప్లిమెంట్ చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం ఏదైతే చెప్పాలి అని అనుకుంటున్నామో అది సరిగ్గా డెలివర్ అవ్వడంతో చాలా అద్భుతమైన రెస్పాండ్ కూడా వస్తుంది. నేను చెప్పిన 6 పాటించండి. అండ్ బాడీ లాంగ్వేజ్ లో ఉండేవి అవే, నేను చెప్తున్నానని కాదు. సో అవి ఆ 6 టైప్స్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ అనేది మీరు పాటించండి. చాలా అంటే చాలా మంచి రిజల్ట్ ఉంది. ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది క్రియేట్ అవుతుంది. మెయిన్ థింగ్ అది. సో ఇలా మీరు ఎప్పుడైతే బాడీ లాంగ్వేజ్ వాడుకుంటారో చాలా వేస్ లో అది మనకి యూజ్ అవుతుంది అని మనం కూడా చెప్పొచ్చు. ఫస్ట్ లో నాకు కూడా ఏం బాడీ లాంగ్వేజ్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. నా ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్ లో నాకు ఎప్పుడైతే క్లాస్ జరిగిందో నేను ఆ రోజు అనుకున్నాను, అబ్బా ఈ రోజు వచ్చిందా బాడీ లాంగ్వేజ్, ఇంకా నేను వినలేను. ఆ రోజు కూడా నేను ఒక 10 నిమిషాల వరకు వీడియో ఆఫ్ చేసుకుని అలా కూర్చున్నాను. సరే బాడీ లాంగ్వేజ్ నేను అప్పటికే అనుకుంటున్నాను, స్పీకర్ వచ్చారు మాట్లాడుతున్నారు, స్పీకర్ ఎవరో గుర్తులేదు, స్పీకర్ వచ్చారు మాట్లాడుతున్నారు, బాడీ లాంగ్వేజ్ గురించి చెప్తున్నారు, బాడీ లాంగ్వేజ్ అంటే ఇదా, ఆయన చెప్తూనే ఉన్నారు. నేను వినలేదు. సరే సరిగ్గా కాన్సన్ట్రేట్ చేసి విందాము ఇలా కూర్చున్నాను, కాన్సన్ట్రేట్ చేసి. సో ఆయన చెప్తున్నారు, ఆ 6 చెప్తున్నారు, స్మైల్ గురించి చెప్తున్నారు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అది ఇంకా నేను బాడీ లాంగ్వేజ్ గురించి అప్పటి నుంచి రీసెర్చ్ చేస్తున్నాను. బాడీ లాంగ్వేజ్ అంటే ఇంత ఉంటుందా అని నేను అప్పుడు అనుకున్నాను. నిజంగా చెప్తున్నాను, బాడీ లాంగ్వేజ్ అంటే నాకు నిజంగా ఇప్పుడు కూడా ఇష్టం. సో మీ అందరికి బాడీ లాంగ్వేజ్ అనే టాపిక్ అర్థమైంది అని అనుకుంటున్నాను. And మీరు కూడా ఇంప్లిమెంట్ చేస్తారని అనుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. ఎస్, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. Thank you, madam, for మేడం. the full session. Thank you, madam, for the wonderful section. థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ శ్రీనిధి గారు. ఓకే ఫ్రెండ్స్, జస్ట్ 5 minutes క్వశ్చన్ అండ్ ఆన్సర్ అండి. ఇప్పుడు ప్రజెంట్ మీకు ఏమన్నా ఈ బాడీ లాంగ్వేజ్ మీద ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, హ్యాండ్ రైజ్ చేసి అడగండి. ఫ్యూ మినిట్స్లో మనకు రెస్పాండ్ అనేది కావడం జరుగుతుంది. కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రమే అడగండి. ఓకే సార్. చిరంజీవి గారు. Hi, madam. ఎస్, హ్యాపీ ఈవినింగ్ సార్. Happy evening, madam. మీరు అన్నారు కదండి, బేస్డ్ ఆన్ ది మాట్లాడేటప్పుడు మనము మన హావభావాలు వ్యక్తపరచాలని. సో అవును. అది ఎలాగా మనం తెలుసుకుంటాం మేడం? అంటే ఇప్పుడు ఒక టాపిక్ గురించి మనం మాట్లాడుతున్నాం అనుకోండి, సో అవును. ఆ టాపిక్ తగ్గట్టుగా మన హావభావాలు ఉండాలా, లేకుంటే ఎలా అనేది అది కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది మేడం నాకు. ఎస్ సార్, ఇప్పుడు మనము సపోజ్ మీరు మన టాపిక్ కి తగ్గట్టు మన హావభావాలు ఉండాలా అని అడిగారు. హావభావాలు అంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్సే కదా. అవును. సో ఇప్పుడు మీరు సపోజ్ స్పీచ్ ఇస్తున్నారు. ఫస్ట్ ఎగ్జాంపుల్ మనం స్పీచ్ ది తీసుకుందాం. ఎక్కడైనా ఏ టాపిక్ అయినా, ఇప్పుడు నేను బాడీ లాంగ్వేజ్ మీద అన్నాను, నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి? ఐ కాంటాక్ట్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కంటే ముందు ఐ కాంటాక్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనగానే నవ్వడం కానివ్వండి, ఇలా స్మైల్ ఇవ్వడం కానివ్వండి, ఇలా ఇవ్వడం నేర్చుకోండి. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనగానే నవరాసాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. అప్పుడు మీరు పర్సనల్ గా మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నారు అన్నప్పుడు మీరు నవరసాలు అనేది మీరు పండించుకోవచ్చు. బట్ ఎప్పుడైనా ప్రొఫెషనల్ గా మీరు మాట్లాడడానికి వెళ్ళారు అని అంటే మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేది కంపల్సరీగా ఇంపార్టెంట్. ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఏంటి అని అంటే మీ స్మైల్ మాత్రమే. అండ్ ఈ బాడీ లాంగ్వేజ్ లో మనం చూసుకుంటే గెస్చర్స్ కూడా.
థ్యాంక్ యూ మేడం. ఎస్, థ్యాంక్ యూ. ఇంకెవరికైనా It's nice ఏమైనా introduction డౌట్స్ ఉంటే class. అడగండి.